అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. రాజస్థాన్లో ఉన్నటువంటి భరత్పూర్లో పోలీసులు జూలై 5వ తేదీన 28 మందిని అరెస్ట్ చేశారు. కారణం వాళ్ళు బలవంతపు మత మార్పిళ్ళు చేస్తుండడమే. భరత్పూర్లో ఉన్నటువంటి ఒక ఇంటికి చర్చ్ ఫౌండేషన్ అని పేరు పెట్టారు. ఆ ఇంట్లో వాళ్ళు మత ప్రచార కూటములు నిర్వహిస్తున్నారు. అక్కడ వ్యవస్థీకృతంగా బలవంతపు మత మార్పిళ్ళు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. 5వ తేదీన అక్కడ జరుగుతున్నటువంటి మత మార్పిడి కార్యక్రమం గురించి పోలీసులకు సమాచారం అందింది. దాంతో మధురా గేట్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 20 మంది మహిళలు సహా 28 మందిని సంఘటనా స్థలంలో అదుపులోకి తీసుకున్నారు. రీకో ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో మత మార్పిడి చేయడం కోసం కొంతమంది వ్యక్తులు సమావేశమై ఉన్నారని మాకు ఫిర్యాదు అందింది. దాని ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. తర్వాత దర్యాప్తు కూడా కొనసాగుతుంది అని స్థానిక డిఎస్పీ సునీల్ శర్మ చెప్పారు. భరత్పూర్లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు చెప్పినటువంటి వివరాల ప్రకారం హిందువులను మతం మార్చడం కోసం క్రైస్తవ మిషనరీలు ఆ కేంద్రాన్ని నడుపుతున్నారు. కార్యక్రమానికి హాజరైతే 500 రూపాయలు ఇస్తామని ఆశ చూపి హిందువులను రప్పిస్తున్నారు. క్రైస్తవంలోకి మతం మారితే నెలకు 10,000 రూపాయలు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. విషయం తెలిసినటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ని కస్టడీలోకి తీసుకున్నారు. భరత్పురాలో మధురా గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్టీసీ హౌసింగ్ బోర్డ్ భవన్పురాలో నివాసం ఉండేటువంటి నిరంజన్ సింగ్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఈ మత మార్పిళ్ల గురించి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో చెప్పినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 5వ తేదీన ఉదయం సుమారు 11 గంటలకి రవీంద్ర కుమార్, అతని భార్య, మరికొందరు వ్యక్తులు కలిసి ఒక ఇంట్లో సభ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సుమారు 100 మంది స్త్రీ పురుషులు, పిల్లలు పాల్గొన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి హిందువులను వాళ్ళు ఆ కార్యక్రమానికి రావాలని ఆశ పెట్టారు. కార్యక్రమానికి వస్తే డబ్బులు ఇస్తామని, మతం మారితే ప్రతి నెలా 10,000 రూపాయల చొప్పున ఇస్తామని వాళ్ళు ప్రలోభ పెట్టారు అని ఆ ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు. ఆ ఇంట్లో పట్టుబడినటువంటి వాళ్ళు తమకి కార్యక్రమానికి హాజరైనందుకు 500 రూపాయలు ఇచ్చారని ధృవీకరించారు కూడా. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఇల్లు రవికుమార్ అనేటువంటి వ్యక్తిది. హిందూ దేవతల చిత్రపటాలని కాలువలో పడేసి అవమానించినందుకు అతని స్వగ్రామం నుంచి బహిష్కరించారు. దాంతో రవికుమార్ కుటుంబం భరత్పురాలో గత 4 ఏళ్లుగా నివసిస్తూ ఉంది. వాళ్ళు మత మార్పిళ్లు చేయించడమే వృత్తిగా జీవిస్తూ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థానిక అధ్యక్షుడు లఖన్ సింగ్ ఆ సంఘటన గురించి, అక్కడ మత మార్పిళ్లు జరుగుతున్నాయని మాకు తెలిసింది, మా సభ్యుడు ఒకరిని పంపించాం, అతను అడిగినప్పుడు అక్కడ గ్రంథాలయం నిర్వహిస్తున్నామని వాళ్ళు చెప్పారు. నిజానికి మత మార్పిడి కార్యక్రమం జరుగుతూ ఉందని మాకు అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మత మార్పిడికి పాల్పడిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసులు కోరుతున్నామని చెప్పారు. సమీపంలో ఉన్నటువంటి సోనార్ హవేలీ ప్రాంతంలో కూడా కొద్ది కాలం క్రితం ఇలాగే బలవంత మత మార్పిడి జరిగాయని లఖన్ సింగ్ చెప్పారు. ఆ విషయం గురించి ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, సిట్ని ఏర్పాటు చేశారని, కానీ ఇప్పటి వరకు ఏ చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి మత మార్పిడుల్ని ప్రభుత్వాలు కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.